హాయ్ ఎవ్రీవన్. మార్కెట్ స్ట్రక్చర్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే హయ్యర్ హైస్, హయ్యర్ లోస్ ఇలాంటి ఫార్మేషన్ మనకి స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ లో కనిపిస్తే మార్కెట్ స్ట్రక్చర్ చాలా ఈజీగా చెప్పేయచ్చు అని అనుకుంటారు. కానీ మార్కెట్ స్ట్రక్చర్ అంటే ఒక సైకలాజికల్ మూవ్. నేను అంతకుముందు చెప్పిన కాన్సెప్ట్స్ లో ఒక స్వింగ్ లో నుంచి స్వింగ్ హైకి ఫిబొనాచి డ్రా చేసి 50% రీట్రేస్మెంట్ ని టచ్ అయ్యి రివర్స్ అయి పైకి వెళ్తే ఈ స్వింగ్ లో అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టైం ఇక్కడికి వస్తే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ జరుగుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ నిజానికి స్మార్ట్ మనీ కాన్సెప్ట్ యూజ్ చేసే ట్రేడర్స్ ఎగ్జాక్ట్ గా ఫిబొనాచి యొక్క 50% రీట్రేస్మెంట్ లైన్ టచ్ అయిందా లేదా అని చూసుకుంటూ ట్రేడ్ చేయరు. యూజువల్ గా బిగ్ ఇన్స్టిట్యూషన్స్, స్మార్ట్ మనీ ట్రేడర్స్ వాళ్ళకి కావాల్సినట్టుగా ట్రేడ్ చేసిన తర్వాత బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఫామ్ అవుతాయి. కానీ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్స్ని, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ని చూస్తూ వాళ్ళు ట్రేడ్ చేయరు. అందుకనే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ మనం ఏదైతే నేర్చుకుంటున్నామో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ యొక్క ఫుట్ ప్రింట్స్ వాళ్ళు ఆల్రెడీ ట్రేడ్ చేసిన తర్వాత దాన్ని ఫాలో అవ్వడం కోసం మాత్రమే మనం పెట్టుకునే రూల్స్ తప్ప వాళ్ళేమి ఈ రూల్స్ ఫాలో అవుతూ ట్రేడ్ చేయరు. అందుకనే మార్కెట్ స్ట్రక్చర్ని ఏదో బట్టి కొట్టినట్టుగా నెంబర్స్ లాగా కాకుండా ఒక సైకలాజికల్ మూవ్ లాగా మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఈ వీడియోలో క్లియర్గా బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటే ఏంటి, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే ఏంటి, రిటైల్ ట్రేడర్స్ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఎందుకు చాలా మంది బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్స్ ని రాంగ్ గా అర్థం చేసుకుని వాళ్ళ స్టాప్ లాసెస్ హిట్ అయ్యే విధంగా చేసుకుంటారు, ఈ విషయాలన్నీ పూర్తిగా మనం నేర్చుకుందాం. ఈ వీడియో చివరిలో నేను ఒక నిఫ్టీ లైవ్ చార్ట్ తీసుకుని బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్స్, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఎలా కన్ఫర్మ్ చేయాలో అనేది చూపిస్తాను. అందుకనే ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మార్కెట్ స్ట్రక్చర్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? మనం ఒక చార్ట్ని చూసి దాన్ని ఒక మార్కెట్ స్ట్రక్చర్ లాగా, ఒక స్టోరీ లాగా కనుక మనం అర్థం చేసుకుంటే మార్కెట్ ఏ ట్రెండ్లో ఉందో మనకు తెలుస్తుంది, ఎక్కడ రివర్స్ అవుతుందో తెలుస్తుంది, అండ్ బిగ్ ఇన్స్టిట్యూషన్స్ లేదా స్మార్ట్ మనీ ట్రేడర్స్ ఏ డైరెక్షన్లో వాళ్ళ యొక్క పొజిషన్స్ని బిల్డ్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది. అండ్ అలాగే ఎక్కడ లిక్విడిటీ ట్రాప్స్ జరుగుతాయి, అంటే ఎక్కడ రిటైలర్ని ట్రాప్ చేయగలుగుతారు అనే విషయం కూడా మనకు తెలుస్తుంది. కానీ ఇదే మార్కెట్ స్ట్రక్చర్ని కనుక మనం తప్పుగా అర్థం చేసుకుంటే మన ఎంట్రీస్ రాంగ్ అయిపోతాయి, స్టాప్ లాస్ లెవెల్స్ మారిపోతాయి, రాంగ్ బయాస్లో ఉంటాము, రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అందుకనే ముందుగా ఫ్లో ఆఫ్ మార్కెట్ని అర్థం చేసుకోండి. దాని తర్వాత ప్యాటర్న్స్ అనేవి మీకు ఆటోమేటిక్గా అర్థమవుతాయి. సో మార్కెట్ స్ట్రక్చర్ యొక్క బేసిక్స్ని ఇలా చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. హయ్యర్ హైస్, హయ్యర్ లోస్ ఇలా ఫామ్ అవుతూ పైకి వెళ్తుంది అని అంటే క్లియర్గా మార్కెట్ అప్ ట్రెండ్లో ఉందని అర్థం. అండ్ నెక్స్ట్ లోవర్ లోస్ అండ్ లోవర్ హైస్ ఫామ్ అవుతూ ఇలా కిందకి వెళ్తుంది అని అంటే డౌన్ ట్రెండ్లో ఉందని అర్థం. కానీ ఇక్కడ స్మార్ట్ మనీ కాన్సెప్ట్లో పెద్ద ట్విస్ట్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద టైం మార్కెట్ అప్ ట్రెండ్లో కానీ డౌన్ ట్రెండ్లో కానీ ఉండదు, సైడ్ వేస్ ట్రెండ్లో ఉంటూ ఉంటుంది. అలాంటప్పుడు ఇర్రెగ్యులర్ హైస్, ఇర్రెగ్యులర్ లోస్ ఫామ్ అవుతూ ఉంటాయి. అయితే చాలా మంది ట్రేడర్స్ ఇక్కడ ఫామ్ అయిన స్ట్రక్చర్ని సైడ్ వేస్ మార్కెట్ అని అనుకోకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా దాన్ని డౌన్ ట్రెండ్లో ఉందనో లేదా అప్ ట్రెండ్లో ఉందో అని రాంగ్ ఎజంప్షన్స్ చేసుకుంటూ ఉంటారు. అయితే మీకు ఇక్కడ ఒక షాకింగ్ థింగ్ ఏంటి అంటే స్మార్ట్ మనీ ట్రేడర్స్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్స్ కానీ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ యూజ్ చేయరు. కానీ వాళ్ళు ట్రేడింగ్ చేసే స్టైల్ని బట్టి మనకి బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్స్, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. మనం చేసే పనల్లా జస్ట్ వాళ్ళని ఫాలో అవుతూ వాళ్లతో పాటు ఎంతో కొంత సంపాదించగలుగుతాం అంతే. అందుకనే వాళ్ళ ఫుట్ ప్రింట్స్ మనం ఫాలో అవ్వడానికి ఇప్పుడు బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్స్ అండ్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం ఇప్పుడు నేర్చుకుందాం. సో ఈ పేరు వినగానే చాలా మంది కొత్తగా అనిపించవచ్చు. ఇది చాలా సింపుల్. జస్ట్ మీకు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తుంటే స్వింగ్ హై, స్వింగ్ లో కనపడుతుంది కదా, వాటినే మనం టెక్నికల్గా స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్లో బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అని పిలుస్తాం. ఒకవేళ మార్కెట్ ఇలా హయ్యర్ లెవెల్స్లోకి వెళ్తూ లాస్ట్ టైం ఫామ్ అయిన బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ని, అంటే స్వింగ్ హైని దాటి ఎప్పుడైతే పైకి వెళ్తుందో మళ్ళీ నెక్స్ట్ టైం ఫామ్ అయ్యే స్వింగ్ హై ఏదైతే ఉందో దాన్ని నెక్స్ట్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్గా గుర్తించుకుంటాం. అయితే ఇదే సేమ్ విషయం నేను నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. కానీ ఈ వీడియోలో స్పెసిఫిక్గా నేను మెన్షన్ చేయాలనుకుంది ఏంటి అంటే ఈ క్యాండిల్ స్టిక్ చార్ట్లో నాకు ఇక్కడ ఒక బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఫామ్ అయింది. తర్వాత నెక్స్ట్ టైం మార్కెట్ ఇలా పైకి వెళ్తూ ఆ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ని బ్రేక్ అయినట్టుగా కనపడుతుంది, కానీ కేవలం ఒక క్యాండిల్ యొక్క విక్ మాత్రమే దాన్ని క్రాస్ చేసింది. అందుకని ఈ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది నెక్స్ట్ టైం పైకి షిఫ్ట్ అయినట్టు కాదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొన్నిసార్లు మనల్ని ట్రాప్ చేయడం కోసం ఫస్ట్ టైం ఫామ్ అయిన బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్కి పైన ఒక క్లియర్ క్యాండిల్ యొక్క క్లోజ్ కూడా రావచ్చు, కానీ నెక్స్ట్ క్యాండిల్ నుంచే మళ్ళీ రివర్స్ అయిపోతూ ఉంటుంది. దీన్నే మనం లిక్విడిటీ స్వీప్ అని కూడా అనుకోవచ్చు. అలాంటి సిచ్యువేషన్లో మనకి యూజువల్గా స్వింగ్ హై అనేది ఇప్పుడు పైకి ఫామ్ అయినా దీన్ని మనం బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్గా తీసుకోలేము. సో ఇప్పుడు మీకు ఒక కరెక్ట్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఫామ్ అవ్వాలి అని అంటే అంతకు ముందున్న హయ్యెస్ట్ స్వింగ్ హై ఏదైతే ఉందో దాన్ని
దాన్ని దాటుతూ కొన్ని క్యాండిల్స్ తో మనకి కొంచెం పైకి వెళ్ళాలి. అప్పుడే అది ఒక ప్రాపర్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అవుతుంది. లేకపోతే దాన్ని ప్రైస్ యాక్షన్ లో డబుల్ టాప్ ప్యాటర్న్ లాగా యూస్ చేస్తూ మార్కెట్ అక్కడ నుంచి షార్ప్ గా పడిపోవచ్చు. అయితే ఇక్కడ బ్రేక్అవుట్ స్ట్రక్చర్స్ లో మీరు మేజర్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అనేది మనకి ఏ డైరెక్షన్ లో ట్రేడ్ చేయాలో చెప్తుందే కానీ ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి అనేది చెప్పదు. ఒకవేళ బ్రేక్అవుట్ స్ట్రక్చర్స్ కంటిన్యూస్ గా పైకి మూవ్ అవుతూ ఉన్నాయి అని అంటే ట్రెండ్ కంటిన్యూషన్, అది కూడా అప్ ట్రెండ్ కంటిన్యూషన్ అని అనుకోవచ్చు. అదే ఒకవేళ బ్రేక్అవుట్ స్ట్రక్చర్స్ లోవర్ లెవెల్స్లో కిందకి కంటిన్యూ అవుతూ ఉన్నాయి అని అంటే అది డౌన్ ట్రెండ్ కంటిన్యూషన్ అనుకోవచ్చు. అండ్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్స్లో ఒక విక్ యొక్క బ్రేక్అవుట్ కనుక మనకు కనిపిస్తే దాన్ని పూర్తిగా ఇగ్నోర్ చేయాలి. అయితే ఇక్కడ చాలా మంది ట్రేడర్స్ చేసే మిస్టేక్ ఏంటి అంటే, ఇలాంటి విక్ ఫార్మేషన్తో మార్కెట్ ఇక్కడ రివర్స్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి ట్రెండ్ మారిపోతుంది అని అనుకుంటారు. కానీ యాక్చువల్గా ఇది ఒక రివర్సల్ సిగ్నల్ కాదు. మరి యాక్చువల్గా ట్రెండ్ రివర్సల్ జరగాలి అని అంటే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ జరగాలి. సో యూజువల్గా చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ని ఫస్ట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ ట్రెండ్ రివర్సల్ అనుకుంటారు. ఒక బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇలా హయ్యర్ లెవెల్స్లో మూవ్ అవుతూ ఉంది అని అంటే ట్రెండ్ కంటిన్యూషన్ జరుగుతుంది అని అనుకుంటాం కదా. అయితే యూజువల్గా ఇలాంటి అప్ ట్రెండ్ మార్కెట్లో మనకి రీసెంట్ స్వింగ్లో ఏదైతే ఉందో ఆ రీసెంట్ స్వింగ్లో కిందకు వస్తే అప్పటిదాకా ఉన్న ట్రెండ్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లోకి వెళ్తుంది. అయితే అగైన్ నార్మల్ ట్రేడర్స్ అందరూ చేసే మిస్టేక్ ఏంటి అంటే, ఎప్పుడైతే అప్ ట్రెండ్లో మనకి రీసెంట్ స్వింగ్లో బ్రేక్ అవుతుందో అలాంటప్పుడు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ జరిగింది కాబట్టి ట్రెండ్ రివర్స్ అవుతుంది అని అనుకుంటారు. అయితే మార్కెట్ అలాంటి వాళ్ళని ట్రాప్ చేయడం కోసమే మళ్ళీ ఈ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ జరగాల్సిన ప్లేస్లో కూడా జస్ట్ విక్ మాత్రమే ఆ స్వింగ్లో కిందకి వెళ్ళి రివర్స్ అయి పైకి వస్తుంది. అప్పుడు ఈవెన్ దో స్మార్ట్ మనీ కాన్సెప్ట్ నేర్చుకున్న ట్రేడర్ అయినా కూడా మార్కెట్లో డబ్బులు నష్టపోతారు. అందుకనే మనకి ఎప్పుడైనా సరే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కోసం అయినా కూడా కంప్లీట్ క్యాండిల్స్టిక్స్ యొక్క క్లోజ్ కోసం అండ్ అలాగే దాని తర్వాత కాసేపు కంటిన్యూయేషన్ కోసం మనం వెయిట్ చేయాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం తెలుసా, ఇప్పుడు రీసెంట్ స్వింగ్లో బ్రేక్ అయి కొంచెం కిందకి వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి మనకి అప్ ట్రెండ్ ఎండ్ అయిపోయి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవుతుందా? లేదు. మనం ఇక్కడ అప్ ట్రెండ్ నుంచి రివర్స్ అవుతుంది అని అనుకున్నప్పుడు మనకి రెండు పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకటి సైడ్ వేస్ మార్కెట్ రావచ్చు, లేదా డౌన్ ట్రెండ్ రావచ్చు. సో ప్రెజెంట్ మన మైండ్ సెట్ ఎలా ఉండాలి అని అంటే, నిన్నటి దాకా మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది, కానీ ఇప్పుడు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ జరగడం వల్ల ఎయిదర్ సైడ్ వైజ్ కానీ లేదా డౌన్ ట్రెండ్ కానీ ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. ఒకవేళ గనక మనం పూర్తిగా మార్కెట్ డౌన్ ట్రెండ్లోనే ఉంటుంది అని గనక అర్థం చేసుకుంటే మన మైండ్ సెట్ అనేది ఎప్పటికీ మనకి ప్రాఫిట్ సంపాదించి పెట్టదు. మార్కెట్లో ఎప్పుడు కూడా 3 ఛాన్సెస్ ఉంటాయి: అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ అండ్ సైడ్ వైజ్ ట్రెండ్. కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కేవలం అప్ ట్రెండ్ అండ్ డౌన్ ట్రెండ్ గురించి మాత్రమే ఆలోచిస్తారు. వాళ్ళు ఎప్పటికీ కూడా ఒక కన్సిస్టెంట్ ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వలేరు. సైడ్ వైజ్ ట్రెండ్ కూడా ఉంటుంది అని ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో, మార్కెట్ స్ట్రక్చర్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ యొక్క లాజిక్స్ అనేవి ప్రాపర్గా అర్థమవుతాయి. సో ఇప్పుడు మనం నిఫ్టీ లైవ్ చార్ట్లోకి వద్దాం. యూజువల్గా మనం బ్రేక్అవుట్ స్ట్రక్చర్స్, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ కనుక ప్రాక్టీస్ చేయాలి అని అనుకుంటే 1 అవర్ టైం ఫ్రేమ్లో ప్రాక్టీస్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ మీరు ఎప్పుడు డెసిషన్ తీసుకోవాలి అని అనుకున్నా కూడా 1 అవర్ టైం ఫ్రేమ్లోనే బ్రేక్అవుట్ స్ట్రక్చర్స్ని, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ని యూజ్ చేస్తూ డెసిషన్ తీసుకోవాలి. సో ఇప్పటిదాకా నేను చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం మార్కెట్ ఇక్కడ ఏ ట్రెండ్లో కనపడుతుంది, దీనికోసం మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లోయెస్ట్ పాయింట్ నుంచి నేను తీసుకుంటున్నాను. ఇలా మార్కెట్ ఇక్కడ నుంచి పెరుగుతూ స్వింగ్ హై ఫామ్ అయింది, తర్వాత మళ్ళీ ఇలా స్వింగ్లో దాకా పడిపోయింది. అయితే నిన్న లాస్ట్ వీడియోస్లో స్వింగ్లోని కరెక్ట్గా ఐడెంటిఫై చేయడం కోసం ఒక లాజిక్ చెప్పాను. ఆ లాజిక్ ప్రకారం ఈ లోయెస్ట్ పాయింట్ నుంచి హైయెస్ట్ పాయింట్ దాకా మనం ఫిబొనాచి డ్రా చేస్తే ఫిబొనాచి యొక్క 50% రీట్రేస్మెంట్ లైన్ని టచ్ అయ్యి కానీ లేదా దానికంటే కిందకి వెళ్ళి కానీ మార్కెట్ రివర్స్ అయితే ఈ స్వింగ్లోని మనం నెక్స్ట్ సపోర్ట్గా లేకపోతే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ జరగాలి అని అంటే దీని కిందకు వస్తే కానీ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ జరగదు అని చెప్పి మనం అర్థం చేసుకుంటాం. సో దాని తర్వాత మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడ నుంచి షార్ప్గా పెరుగుతూ పైకి వెళ్ళిందో ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ రివర్స్ అయ్యి ఇక్కడ దాకా పడింది. కాబట్టి మళ్ళీ మనం ఫిబొనాచి డ్రా చేసుకుంటే ఈ స్వింగ్లో నుంచి స్వింగ్ హై దాకా మనం డ్రా చేసుకున్నప్పుడు 50% రీట్రేస్మెంట్ లైన్ అనేది ఇక్కడ ఉంది. అయితే దీన్ని మనం కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే 50% రీట్రేస్మెంట్ టచ్ అవ్వకుండానే మార్కెట్ అక్కడ నుంచి రివర్స్ అయిపోయింది. కాబట్టి యూజువల్గా ట్రేడర్ ఏమనుకుంటారంటే ఇది నాకు కరెక్ట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ కాదు, కాబట్టి ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ హైయెస్ట్ లెవెల్ దాకా మార్క్ చేసుకుంటాను అని ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి కిందకి పడింది కాబట్టి దీన్ని మార్క్ చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ దీనికి ఫిబొనాచి చెక్ చేసుకుంటారు. ఇలా చెక్ చేసినప్పుడు ఇది 38.2 రీట్రేస్మెంట్ దాకా కూడా రాలేదు, బట్ మనకి ఎనీహౌ 50% రీట్రేస్మెంట్ దాకా రావాలి. కాబట్టి ప్రెజెంట్ ఈ ట్రెండ్ కూడా మనకు కరెక్ట్ కాదు, ఇంకా మనకి స్ట్రాంగ్ అప్ ట్రెండ్లోనే ఉంది అని వెయిట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మార్కెట్ ఇక్కడ నుంచి షార్ప్గా ఇలా పెరిగి మళ్ళీ ఇక్కడ ఏదైతే పడిందో దీన్ని మార్క్ చేసుకుంటారు. నెక్స్ట్ ఈ స్వింగ్లో నుంచి స్వింగ్ హై దాకా ఫిబొనాచి డ్రా చేసుకుని ఫిబొనాచి యొక్క 50% రీట్రేస్మెంట్ లైన్ చూసుకుంటే ఎగ్జాక్ట్గా టచ్ అయ్యి బౌన్స్ బ్యాక్ అయింది కాబట్టి
ప్రీవియస్గా ఇక్కడున్న బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది ఇప్పుడు ఈ లెవెల్స్కి షిఫ్ట్ అయింది అని అనుకుంటారు. అండ్ రేపటి రోజున చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ జరగాలి అని అంటే ఈ లోయెస్ట్ పాయింట్ ఏదైతే ఉందో దానికంటే కిందకి రావాలి అని అనుకుంటారు. సో ఇప్పుడు బ్లైండ్గా రూల్స్ని ఫాలో అయ్యే ట్రేడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ని అర్థం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ స్వింగ్ హై, తర్వాత నెక్స్ట్ స్వింగ్ లో, తర్వాత స్వింగ్ హై, తర్వాత స్వింగ్ లో, తర్వాత ఇలా పైకి వెళ్తుంది, ఇది స్వింగ్ హై అని చెప్పి అనుకుంటారు. సో వాళ్ళ ప్రకారం మార్కెట్ స్ట్రక్చర్ అనేది ఇలా కనపడుతూ ఉంటుంది. కానీ యాక్చువల్గా రియాలిటీలో మనం ఈ మార్కెట్ స్ట్రక్చర్ని ఏదో బట్టి కొట్టినట్టు కాకుండా లాజికల్గా ఒక వేవ్ రూపంలో ఆలోచించాలి. సో అలా ఆలోచించినప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి ఎలా అయితే ఇక్కడ అప్ ట్రెండ్లో స్వింగ్ హై టచ్ అయ్యి తర్వాత స్వింగ్ లో టచ్ అయిందో, దాని తర్వాత ఇక్కడ స్వింగ్ హైని టచ్ అయ్యి మళ్ళీ ఇలా స్వింగ్లో దగ్గరికి వచ్చి రివర్స్ అయింది కదా. ఇప్పుడు నేను ఫిబొనాచిని డ్రా చేసినప్పుడు ఆల్మోస్ట్ 50% లైన్ దాకా వెళ్ళింది. జస్ట్ మేబీ ఒక 0.5% 1% టచ్ అవ్వలేదు అంతే. స్మార్ట్ మనీ ట్రేడర్స్ ఏమి పక్కన క్యాలిక్యులేటర్ పెట్టుకుని 50% టచ్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ మనం ఎంటర్ అవ్వకూడదు అని చెప్పి చెయ్యరు కదా. అందుకని స్ట్రక్చరల్గా ఒక మంచి వేవ్ ఫార్మేషన్ ఇక్కడ ఉంది, ఆల్మోస్ట్ 50% దాకా వెళ్ళింది కాబట్టి నేనైతే ఈ స్వింగ్లో కంటే కిందకి వెళ్తే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ జరుగుతుంది అనే అనుకుంటాను. కాబట్టి ఈ లెవెల్ కూడా వన్ ఆఫ్ ది కీ లెవెల్. యాక్చువల్గా మార్కెట్ ఇక్కడ నుంచి లక్కీగా పైకి వెళ్ళింది, కానీ అలా కాకుండా ఇక్కడ నుంచి పడిపోయి ఈ స్వింగ్ లో కిందకు వస్తే నేను అప్పుడు మార్కెట్ సైడ్ వేస్ ట్రెండ్ లో ఉంది అని అనుకునేవాడిని. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది జరిగిపోయింది. బట్ నార్మల్ గా బ్లైండ్ గా రూల్స్ ని మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ లాగా ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు ఈ లెవెల్ దాటిన తర్వాత ఇక్కడికి వస్తే కానీ మళ్ళీ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ జరిగింది అని అనుకోరు. అయితే ఇక్కడ స్పెసిఫిక్ గా మీరు గనక అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఇక్కడ ఫామ్ అయిన బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాని పైకి కొన్ని విక్స్ వెళ్ళింది కానీ పైన క్లోజ్ కాలేదు. క్లోజ్ కాకుండా మార్కెట్ అనేది రివర్స్ అవుతూ ఇక్కడ ఒక స్వింగ్ లో దాకా వచ్చింది. యూజువల్ గా ఇక్కడ ట్రేడర్స్ చేసే మిస్టేక్ ఏంటి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మార్కెట్ పెరిగింది కాబట్టి దీనికి ఫిబొనాచి కనుక మనం డ్రా చేసుకుంటే 50% రిట్రేస్మెంట్ ఏదైతే ఉందో దానికంటే కిందకు వచ్చింది కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్. ఈ ఇంపార్టెంట్ లెవెల్ కిందకు వస్తే షార్ట్ చేయాలి అని చెప్పి అనుకుంటారు. సో అలాంటి వాళ్ళని ట్రాప్ చేయడం కోసమే మార్కెట్ ఆ ఇంపార్టెంట్ లెవెల్ దగ్గరికి వచ్చి ఇమ్మీడియట్ గా బౌన్స్ బ్యాక్ అయిపోయింది. అందుకే ఇప్పుడు నేను ఒకవేళ మార్కెట్ స్ట్రక్చర్ని కనుక అబ్జర్వ్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి స్వింగ్ హైని టచ్ అయింది, తర్వాత లోకి వెళ్ళింది, తర్వాత మళ్ళీ ఇక్కడ స్వింగ్ హైని టచ్ అయింది, తర్వాత లోకి వెళ్ళింది. ఇక్కడ యాక్చువల్గా ఒక ఫేక్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఫామ్ అయింది, దీన్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇలా ఎక్కడైతే పడిందో దీన్ని కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇలాగా న్యూ స్వింగ్ హై ఫామ్ అయింది, తర్వాత న్యూ స్వింగ్ లో ఫామ్ అయింది, తర్వాత ఇక్కడ నుంచి ఇలాగా పైకి వెళ్తూ న్యూ స్వింగ్ హై ఫామ్ అయింది. సో ఇప్పటిదాకా మనం అబ్జర్వ్ చేస్తే హయ్యర్ హైస్ అండ్ అలాగే హయ్యర్ లోస్ ఫామ్ అవుతున్నాయి, పైకి వెళ్తుంది కాబట్టి మార్కెట్ క్లియర్గా అప్ ట్రెండ్లో ఉంది. రేపటి రోజున ఈ ట్రెండ్ చేంజ్ అవ్వాలి అని అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ కిందకి గనక వస్తే అప్ ట్రెండ్ దాని యొక్క ట్రెండ్ని చేంజ్ చేసుకుంటుంది. సో చేంజ్ ఎలా అవుతుంది? అది ఎయిదర్ సైడ్ వేస్ ట్రెండ్ అవ్వచ్చు లేదా డౌన్ ట్రెండ్ అవ్వచ్చు. అన్లెస్ అండ్ అంటిల్ ఈ లైన్ కంటే కిందకి రానంతకాలం నేను మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంటుంది అనే అనుకుంటాను. అండ్ ఒకవేళ రేపటి రోజున ఆర్డర్ బ్లాక్స్ కానీ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కానీ ఇలాంటివి ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకుంటే బుల్లిష్ సైడ్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాను. సో ఈ ట్రెండ్ యొక్క డైరెక్షన్స్ కనుక మనం ప్రాపర్గా అర్థం చేసుకోకపోతే మన ఫస్ట్ స్టెప్లో మనం మిస్టేక్ చేసేస్తాం. ఎప్పుడైతే మన ఫస్ట్ స్టెప్ మిస్టేక్ అయిందో ఆటోమేటిక్గా రిమైనింగ్ అన్ని స్టెప్స్ కూడా మిస్టేక్ అయిపోతాయి. అందుకనే మనం ఎప్పుడైతే ట్రేడ్ చేయబోతున్నామో ముందు రోజే కరెక్ట్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఎక్కడ ఫామ్ అవుతుంది, కరెక్ట్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఎక్కడ ఫామ్ అవుతుంది, దాన్ని బట్టి రేపటి రోజున మనం బుల్లిష్ ట్రేడ్ వేయాలా బెరిష్ ట్రేడ్ వేయాలా అని ముందుగానే అర్థం చేసుకొని ప్రాపర్ ప్లాన్డ్గా ఉండాలి. మార్కెట్ స్ట్రక్చర్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఏదో బట్టి కొట్టినట్టుగా ఫిబొనాచి లెవెల్స్ డ్రా చేసుకొని వాటిని బ్లైండ్గా ఫాలో అవ్వకుండా ఒక క్లియర్ స్ట్రక్చర్ని సింపుల్గా అర్థం చేసుకోవాలి. నాకు తెలుసు ఈ కాన్సెప్ట్ చాలా మందికి కొంచెం కన్ఫ్యూజన్గా ట్రిక్కీగా ఉంటుంది. మీరు ఒక కార్ గ్యారేజ్లో జాబ్లో జాయిన్ అయ్యి ఒక్కరోజు ఒక కార్ రిపేర్ చూడగానే మీకు అంతా అర్థమైపోతుందా? నెంబర్ ఆఫ్ కార్స్ చూడాలి, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూడాలి, అప్పుడే ఆ కార్ యొక్క మెకానిజం మీకు అర్థమవుతుంది కదా. అలాగే ఈ కాన్సెప్ట్ని కేవలం ఒక్క వీడియో చూస్తే సరిపోదు. మీ అంతటా మీరు వెళ్ళి చార్ట్స్ ఓపెన్ చేసి ప్రాక్టీస్ చేయడం నేర్చుకోవాలి. నేను చేసిన ఈ వీడియో మీకు కేవలం 1% మాత్రమే హెల్ప్ అవుతుంది. రిమైనింగ్ 99% మీరు ప్రాక్టీస్ చేయడం మీదే డిపెండ్ అవుతుంది. హోప్ మీరు ఈ వీడియో చూసిన తర్వాత జస్ట్ అలా ఏదో నేర్చుకున్నామని కాకుండా దీన్ని లైవ్ మార్కెట్స్లో ప్రాక్టీస్ చేస్తూ మెల్లిగా దీని మీద ఒక గ్రిప్ తెచ్చుకుంటారు అని అనుకుంటున్నాను. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.